Good morning, friends. This is YV Umameshwar Rao. Welcome to my channel Mahesh NNT, The Art of Life. Today we are going to discuss about winning versus winners. So, winning గెలవడం ఏంటి, గెలిచేటట్లు ఉండడం ఏంటి, దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. బ్యూటిఫుల్ టాపిక్ అండి. టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ 3 ఇన్స్పిరేషనల్ విన్నర్స్. ముగ్గురు ఇన్స్పిరేషనల్ విన్నర్స్. వాళ్ళు ఎలా గెలిచారు, వాళ్ళ నిజమైన జీవితంలో ఎలా గెలిచారు అనేది చెప్పబోతున్నాను. సి, విన్నింగ్ ఈజ్ అన్ ఈవెంట్. గెలవడం అనేది ఒక ఈవెంట్, అంటే ఒక ఆటల పోటీ లేకపోతే ఒక సందర్భంలో గెలుస్తారు. బట్ విన్నర్ ఈజ్ ఎ స్పిరిట్. అది ఒక జీవాత్మ. అంటే మనం ఒక ప్రాణం లాంటిది. అంటే మనం గెలిచి చూపించాం, ఒక మంచి పని చేసి చూపించాం. మనకు రావాల్సిందని వదులుకొని మనం ఇంకోరికి సహాయం చేసి గెలిచి చూపించాం. అందరి ఆత్మలో మనం ఉండిపోతున్నాం. అది విన్నర్ అనేది. సో లెట్ us see the 3 ఇన్స్పిరేషనల్ విన్నర్స్. ముగ్గురు ఇన్స్పిరేషనల్ విన్నర్స్ గురించి తెలుసుకుందాం. వాళ్ళు ఏం చేశారని చూద్దాం. ద ఒలింపిక్స్ ఫర్ మోస్ట్ స్పోర్ట్స్ పీపుల్ ఈజ్ ఎ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఈవెంట్. ఒలింపిక్స్ మీ అందరూ తెలుసు కదండి, ప్రపంచంలో ఆటల పోటీ. సో ఇది ప్రతి ఆటగాడు కూడా జీవితంలో ఏదో ఒక సందర్భంలోనూ ఒకసారైనా వెళ్ళాలనిపించే పోటీ ఇది. లారెన్స్ Lemieux stopped racing in an Olympic yacht race to help a fellow competitor who was in trouble. లారెన్స్ లీమియస్ అని ఆయన యాచ్ పోటీలు అంటే పడవల పోటీలు జరుగుతున్నాయి. పడవల పోటీలు జరుగుతుంటే సడన్లీ స్టాప్డ్. అంత పోటీ జరుగుతున్నప్పుడు ఇది గెలిచేటట్టున్నాడు, బాగా పోటీలో ఉన్నాడు. ఒలింపిక్స్ ఆటల పోటీ, అది కూడా ప్రపంచ ఆటల పోటీ. సో అందులో గెలిచేటట్టున్నాడు. అండ్ సడన్లీ స్టాప్. సడన్గా ఆయన ఆగిపోయి ఏం చేశాడట, ఎందుకంటే పక్కవాడు యాచ్ అంటే పక్కవాడు పడవ ఏదో ప్రమాదంలో మునిగిపోతుంది, ఆ ప్రమాదంలో ఉన్నాడు. దాన్ని చూసి తను గెలిచేటట్టున్నాడు, ఒలింపిక్ మెడల్ సాధించేటట్టున్నాడు. అయినప్పుడు కూడా ఆయన ఆగిపోయి ఆయన రక్షించడం కోసం కిందకి దిగాడు. ద హోల్ వరల్డ్ వాజ్ వాచింగ్. ప్రపంచం అంతా చూస్తుంది. హిస్ ప్రయారిటీ ఆఫ్ సేఫ్టీ అండ్ కన్సర్న్ ఫర్ అదర్ పీపుల్ లైఫ్స్ వాజ్ గ్రేటర్ దాన్ హిస్ డిజైర్ టు విన్. తను గెలవడం కంటే పక్కవాడ సేఫ్టీగా ఉండాలనేది ఆలోచించాడు. అది వ్యక్తిత్వం అండి. అది మనం నేర్చుకోవాలి. సో మనం గెలవడం కాదు, మనం గెలవడం కోసం పోటీల్లో వెళ్ళాడు. చాలా బాగా యాచ్ రేస్లో పాల్గొన్నాడు. కానీ సడన్గా పక్కవాడు ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో తను ఆటోమేటిక్గా తన పోటీని విరమించుకొని తను కిందకి దిగిపోయి వాడిని రక్షించడం మొదలెట్టాడు. ఈవెన్ తో హీ డిడ్ నాట్ విన్ ద రేస్, హీ వాజ్ ఎ విన్నర్. ఆయన రేస్ గెలవవచ్చు, ఆయన మెడల్ రాకపోవచ్చు, కానీ ఆయన గెలిచినట్టే. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది. హీ వాజ్ హానర్డ్ బై కింగ్స్ అండ్ క్వీన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బికాస్ హీ కెప్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఒలింపిక్స్ అలైవ్. హీ వాజ్ హానర్డ్ బై ద కింగ్స్ అండ్ క్వీన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మహారాజులు, మహారాణులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రపంచం అంతా చూస్తుంది. అందరూ కూడా హర్షించారు. అందరూ కూడా తప్పట్లతోనే ఆయన్ని టీవీలో ఎక్కడైతే చూస్తున్నారో, ఎక్కడైతే వాళ్ళు ఒలింపిక్స్ చూస్తున్నారో అందరూ కూడా స్వాగతం పలికారు. బట్ హీ హాజ్ నాట్ విన్ ద మెడల్. ఆయన మెడల్ గెలలేదు. అంటే ఆయన విన్నర్ కదా, ఈజ్ ఎ విన్నర్. చాలామంది ప్రాణాల్లో ఆయన విన్నర్గా గెలిచాడు. అదేంటి విన్నర్ అంటే. ఇలాంటి విన్నర్ని మనకు కావాలి. సెకండ్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఐఎమ్ టెలింగ్ యూ. రూబెన్ గొంజాలెస్ వాజ్ ప్లేయింగ్ ద వరల్డ్ టైటిల్. ప్రపంచ టైటిల్ గురించి ఒక గొంజాలెస్ ఆయన ఆడుతున్నాడు. ద వరల్డ్ వాజ్ వాచింగ్. ప్రపంచం అంతా చూస్తుంది. గొంజాలెస్ ఆడుతుంది, చాలా బాగా ఆడుతున్నాడు. In the final game at match point, Gonzalez played a super shot. ఫైనల్ గేమ్లోని మ్యాచ్ పాయింట్లో గొంజాలెస్ చాలా అద్భుతంగా ఆడాడు. The referee and the linesman both confirmed that the shot was good and he was declared the winner. ఆ రెఫరీ మరియు లైన్స్మ్యాన్ ఇద్దరు కూడా అన్నారు ఆ షాట్ చాలా కరెక్ట్గా ఉంది, సో గొంజాలెస్ ఈజ్ ఏ విన్నర్, గొంజాలెస్ గెలిచాడు అని చెప్పి ప్రకటించారు. బట్ గొంజాలెస్ hesitated and after a little pause he went to his opponent and said the shot was faulty, let play again. కానీ గొంజాలెస్ కొంచెం అంటే మనం ఏదైనా తప్పు జరిగిందంటే, మన వల్ల తప్పు జరిగిందంటే కొంచెం షై ఫీల్ అవుతాం. కొంచెం వెనక తగ్గి కొంచెం ఆలోచించి నెమ్మదిగా అపోనెంట్ దగ్గరికి వెళ్ళి ద షాట్ వాజ్ ఫాల్టీ, నేను కొట్టే షాట్ ఫాల్ట్ అండి, మళ్ళీ ఆడుదాం అని అన్నాడు. అంటే ఒక పక్క లైన్స్మ్యాన్ రెఫరీ ఇద్దరు కూడా కరెక్ట్ షాట్ అని చెప్పిన తర్వాత గొంజాలెస్ గెలిచాడని చెప్పిన తర్వాత కూడా అది కూడా వరల్డ్ టైటిల్ గురించి పోరాడుతున్నారు. అయినప్పుడు కూడా గొంజాలెస్ తన ఆత్మ, తన ఇంటిగ్రిటీ కోసం కొంచెం ఆలోచించి అపోనెంట్ దగ్గరికి వెళ్ళి లేదు ఫాల్ట్ షాట్, మళ్ళీ ఇంకో షాట్ ఆడదాం అని చెప్పాడు. ద సర్వీస్ చేంజ్ అండ్ హీ లాస్ట్ హిజ్ మ్యాచ్. ఎవ్రీవన్ వాజ్ స్టన్డ్. ఇప్పుడు సర్వీస్ మారింది. ఆయన దురదృష్టశాత్తు ఆయన ఓడిపోయాడు, గొంజాలెస్ ఓడిపోయాడు.
ఈసారి who could imagine that a player with everything officially in his favor, with winning in his pocket, would disqualify himself and lose? ఎవరు అనుకుంటారండి, తను గెలిచిపోయాడు, అందరూ కూడా గెలిచారని చెప్పారు, రెఫరీ చెప్పాడు, లైన్స్మెన్ చెప్పాడు, అందరూ గెలిచారని చెప్పారు, అయినప్పుడు కూడా తన ఇంటిగ్రిటీ కోసం తను అపోనెంట్ దగ్గరికి వెళ్ళి లేదు ఆ ఫాల్ట్ షాట్ ఆడానని చెప్పి ఒప్పుకొని తను వెళ్ళి మళ్ళీ ఆడడం, మళ్ళీ దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఎవరైనా అలా చేస్తారా? When asked why he did it, ఆయన అడిగారు why you did it, నువ్వు ఎందుకు అలా చేసావు అని అడిగితే గొంజాలెస్ replied, it was the only thing to do in order to maintain my integrity. ఎందుకు అలా చేసావు అంటే గొంజాలెస్ replied, గొంజాలెస్ అన్నాడు it was the only thing to do in order to maintain my integrity. నా ఇంటిగ్రిటీ కాపాడు కోసం, నా ఆత్మాభిమానం కాపాడు కోసం నేను అలా చేయవలసి వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు అది ఫాల్ట్ షాట్ అని. అలాంటప్పుడు ప్రపంచం అంతా ఓకే అన్నప్పుడు కూడా నాకు తెలుసు అది నేను ఆ షాట్ తప్పుగా ఆడానని చెప్పి. సో అందుకే చెప్పి నేను చెప్పాల్సింది, దీనివల్ల నా ఆత్మాభిమానం నిలబడింది. నేను ఓడిపోవచ్చు కానీ నా ఆత్మాభిమానం నిలబడింది, నా సజ్జనత్వం నిలబడింది. ఇఫ్ ఐ టుక్ ద మెడల్ and came home and saw it every day, it would not be a reminder of my victory but a permanent reminder of my dishonesty. నేను మెడల్ గెలిచి ఆ మెడల్ ప్రతిరోజు నేను చూస్తుంటే అది నా విక్టరీకి వచ్చే మెడల్లా నాకు అనిపించదు, నా డిస్హానెస్టీ, నేను చేసిన తప్పుకు వచ్చే మెడల్లా కనబడుతుంది. సో దీని బదులు వాట్ వాస్ గొంజాలెస్ సేయింగ్ ఇన్ అన్సెడ్ వర్డ్స్, ఐ వుడ్ రాదర్ డిజర్వ్ ఎ మెడల్ అండ్ నాట్ హ్యావ్ ఇట్ దాన్ టు హ్యావ్ ఇట్ అండ్ నాట్ డిజర్వ్ ఇట్. సో ఇక్కడ గొంజాలెస్ ఏం చెప్తున్నా మనకంటే, నా దగ్గర మెడల్ లేకపోవచ్చు కానీ నేను గెలిచాను, ఎందుకంటే సజ్జనత్వంలో గెలిచాను, మంచితనంలో గెలిచాను. నా వల్ల ఇంకోటి మెడల్ వచ్చింది, కరెక్ట్ మనిషికి మెడల్ వచ్చింది. ఒకవేళ మెడల్ గెలిచి కూడా నేను ఓడిపోయే కంటే మెడల్ గెలవకంట నేను గెలవడమే ముఖ్యం. హీ లాస్ట్ ద మ్యాచ్ అట్ హీ వాజ్ ఎ విన్నర్. ఆయన మ్యాచ్ ఓడిపోయాడు బట్ హీ వాజ్ ఎ విన్నర్. ఆయన గెలిచినట్టే, ఆయన గెలిచాడు. సో నెక్స్ట్ ది అదర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, ఇంకొక ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్పబోతున్నానండి. ఏ గ్రూప్ ఆఫ్ సేల్స్ పీపుల్ లెఫ్ట్ టౌన్ ఫర్ ఎ మీటింగ్ అండ్ టోల్డ్ దేర్ ఫ్యామిలీస్ దే వుడ్ బి బ్యాక్ హోమ్ ఫ్రైడే ఈవినింగ్ ఫర్ సప్పర్. కొంతమంది సేల్స్ మెన్ ఇంటి నుంచి వదిలి వాళ్ళ సేల్స్ ఉద్యోగం గురించి బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లో చెప్పారు ఫ్రైడే ఈవినింగ్ కంపల్సరీ సప్పర్కి మేము వస్తాం అని చెప్పారు. బట్ విత్ మీటింగ్ ద వే దే ఆర్ ఇట్ డింట్ ఎండ్ ఆన్ టైం. కానీ చాలా మీటింగ్స్ ఉండడం వల్ల టైంకి ఆ మీటింగ్స్ అని కంక్లూడ్ అవ్వలేదు. దే హ్యాడ్ టు క్యాచ్ దేర్ ఫ్లైట్ back home but arrived at the airport with only a few moments to spare. వాళ్ళు ఫ్లైట్ పట్టుకోవాలి, బట్ చాలా తక్కువ టైం మిగిలి ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి ఫ్లైట్ పట్టుకోవాలి. సో అది చాలా హరీబరీగా ఉన్నారు. బట్ అరైవ్డ్ అట్ ద ఎయిర్పోర్ట్ విత్ ఓన్లీ a few moments to spare. They ran with tickets in hand hoping to be able to board the plane. టికెట్స్ పట్టుకొని ఒకే పరుగును పరిగెట్టారు, ఎందుకంటే ఫ్లైట్లో టైం చాలా తక్కువ ఉంది, ఫ్లైట్ వెళ్ళిపోతుంది. సో ఆ టికెట్ పట్టుకొని చాలా స్పీడ్ పరిగెట్టడం మొదలెట్టారు. While running, one of them hit a table, knocking over a fruit basket. అలా పరిగెట్టేటప్పుడు అందులో ఒక సేల్స్ మ్యాన్ ఓ టేబుల్ గుద్దుకుంటే అక్కడ టేబుల్ నిండా ఫ్రూట్స్ ఉన్నాయి, ఆ బాస్కెట్ నిండా ఆ బాస్కెట్ పడిపోయింది, ఫ్రూట్స్ చల్లా చెదరైపోయి. ద ఫ్రూట్స్ స్కాటర్డ్ అండ్ లే బ్రూస్డ్ ఆల్ ఓవర్ ద ఫ్లోర్ బట్ దే డిడెంట్ హ్యావ్ టైమ్ టు స్టాప్. కానీ ఆగడానికి టైం లేదు, ఫ్లైట్ వెళ్ళిపోతుంది, అందరూ పరిగెట్టేస్తున్నారు, ఫ్రెండ్స్ అందరూ పరిగెట్టేస్తుండు, ఈయన పడిపోయాడు, ఆ టేబుల్ మీద బాస్కెట్ మీద ఫ్రూట్స్ అన్ని చల్లా చెదరైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? దే మేడ్ ఇట్ టు ద ప్లేన్ జస్ట్ ఇన్ టైం. అందరూ కూడా ప్లేన్ ఎక్కేశారు, ఈ ఒక్కడు తప్ప. ఆల్ ఆఫ్ దెమ్ బ్రీత్ ఎ సై ఆఫ్ రిలీఫ్ ఎక్సెప్ట్ వన్. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు ఆ ప్లేన్ ఎక్కేసామని, కానీ ఒక్కడు మాత్రం ఎక్కలేకపోయాడు, ఎందుకంటే నేను అక్కడ పడిపోయి ఉన్నాడు. హీ గాట్ అప్, said goodbye to his friends and returned to the table with the fruit. He got up, ఆయన లెగిచి ఆయన కూడా పరిగెట్టచ్చు, కానీ ఒకసారి పైకి చూసి ఆ ఫ్రెండ్స్ చూసి బాయ్ ఫ్రెండ్స్ అని అందరికి బాయ్ చెప్పి ఆయన లెగిసి మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఆ ఫ్రూట్స్ పట్టుకొని వచ్చాడు, ఆ ఫ్రూట్స్ చల్లా చెదరైపోయి కదా, ఆ ఫ్రూట్స్ పట్టుకొని వచ్చాడు. వాట్ హీ సో మేడ్ హిమ్ గ్లాడ్ దట్ హీ హ్యాడ్ కేమ్ బ్యాక్. ఆయన రావడం మంచిది అనిపించింది, ఎందుకంటే బిహైండ్ ద టేబుల్ వాజ్ ఎ 10-year blind girl who was selling the fruit to make a living. ఆ టేబుల్ దగ్గర 10 సంవత్సరాల గుడ్డి పిల్ల అందురాలు ఉంది. ఆవిడ ఈ ఫ్రూట్స్ అమ్ముకొని తన జీవితాన్ని పోషించుకుంటుంది. He said, I hope we haven't ruined your day. He pulled out $10 from his wallet, handed it to her and said, this will take care of the fruit, and left. ఆయన అక్కడికి వచ్చి ఆ ఫ్రూట్స్ అన్నీ పేర్చి, అయ్యో నీ ఫ్రూట్స్ వల్ల నా వల్ల చల్లా చెదరు అయిపోయాయి, కొన్ని పోయాయి, సో
ఆ సారీ చెప్పి ఆ ఫుడ్స్ అన్ని ఒక దగ్గర పెట్టి ఓ $10 జేబులో నుంచి తీసి $10 తీసి ఆ అమ్మాయికి ఇచ్చి ఈ ఫుడ్స్ అన్నిటి విలువ నేను ఇచ్చేస్తానని చెప్పి ఆ $10 ఆ అమ్మాయి జేబులో పెట్టి అక్కడి నుంచి నిష్క్రమించాడు. The girl couldn't see what was going on, but as the man's footsteps faded away, she shouted from behind, "Are you God?" సో ఆ అమ్మాయి ఏం అర్థం కళ్ళు కనిపించలేదు, ఏం అర్థం అవ్వట్లేదు. నా ఫుడ్స్ అన్ని చల్లా చెదరైపోయిన బాధలో ఉంది, నాకు ఎవరో తన్నేసారని బాధ ఉంది. ఆ ఫుడ్స్ అన్ని ఎవరో తీసుకొచ్చి పెట్టారు, పెట్టిన తర్వాత నాకు $10 ఇచ్చారు, ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఆ ఫుడ్ స్టెప్స్ వింటూ ఆ అమ్మాయి అన్నది ఏమొస్తుంది, "ఆర్ యు గాడ్? నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా? సడన్గా నా దగ్గరికి వచ్చి నాకు నా ఫుడ్స్ అన్ని నాకు ఇచ్చి నాకు $10 ఇచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎవరు నువ్వు ఆర్ యు గాడ్? నువ్వు దేవుడువా?" అని అరిసింది. ది సేల్స్మెన్ మిస్డ్ హిస్ ఫ్లైట్ బట్ హీ వాజ్ ఎ విన్నర్. యూ బెట్. ఆ సేల్స్మెన్ ఫ్లైట్ మిస్ అయిపోయాడు, ఫ్లైట్ వెళ్ళిపోయింది, బట్ హీ వాజ్ ఎ విన్నర్. ఆయన గెలిచాడు. ఆయన గెలిచినట్టే కదండి. నెక్స్ట్ ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తున్నాను చూడండి. ఇన్ ద 1968 ఒలింపిక్ మ్యారథాన్ ఇన్ మెక్సికో సిటీలో 1968 ఒలింపిక్స్ జరుగుతుంది. జాన్ స్టీఫెన్ ఆక్వరీ వాజ్ కంప్లీటింగ్ ఇన్ ద 42 కిలోమీటర్ రేస్. 42 కిలోమీటర్స్ రేస్లోని జాన్ స్టీఫెన్ ఆక్వరీ అని ఆయన పోటీలో నిల్చొని ఉన్నాడు. యాక్సిడెంట్లీ గాట్ హిట్. సడన్గా ఆయన మ్యారథాన్ పరిగెడుతూ ఆయన సడన్గా దెబ్బ తగిలింది. ఈ హర్ట్ హిస్ నీస్ బ్యాడ్లీ అండ్ డిస్లొకేటెడ్ సమ్ జాయింట్స్ అట్ ద 19th కిలోమీటర్ పాయింట్. 19th కిలోమీటర్ పాయింట్ అంటే 19 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆయన నీస్ అండ్ మోకాలన్నీ కూడా చాలా బ్యాడ్గా ఇంజ్యూర్ అయ్యాయి. జాయింట్స్ కూడా డిస్లొకేట్ అయిపోయి, అంటే ఇంక నడవలేడు కూడా అన్నమాట, నడవలేడు. He could have quit the race at that point, but in spite of severe pain, he continued running and eventually finished last amongst 57 competitors. He could have quit the race. అంటే ఆయన రేస్ని ఆపివచ్చు, కానీ ఆపలేదు. చాలా పెయిన్ ఉంటున్నప్పుడు కూడా ఆయన అలా రన్నింగ్ కంటిన్యూ చేస్తున్నాడు, నెమ్మదిగా పరిగెడుతున్నాడు. లాస్ట్కి 57 ఆ మొత్తం ఆ రేస్ అంతా కంప్లీట్ చేసేసరికి లాస్ట్కి వచ్చాడు. 57 విన్నర్స్ కంప్లీట్ చేశారు, ఆ 57 మెంబర్స్ కంప్లీట్ చేశారు ఆ రేస్ని. అందులో 57%గా ఆయన వచ్చాడు అనమాట. అంటే హూ కంప్లీటెడ్ ద రేస్ అవుట్ ఆఫ్ 75. He ran approximately 3.5 hours even when the crowd has dispersed and it was after sunset. ఆయన 3.5 గంటలు 3.5 hours పరిగెడుతూనే ఉన్నాడు. ఈ పెయిన్తో పరిగెడుతున్నాడు. 3.5 గంటలు పరిగెడుతున్నాడు. ఆ మ్యారథాన్ రేస్ కంప్లీట్ అయిపోయింది, జనాలు కూడా వెళ్ళిపోతున్నారు, అయినప్పుడు కూడా ఆయన పరిగెడుతూనే ఉన్నాడు, ఇంకా పరిగెడుతున్నాడు. ఇంకెవరో గెలిచారు కదా, ఇంక అయిపోయింది, ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది కదా, మనకు అవసరం లేదని చెప్పి ఆయన ఆగిపోవచ్చు, కానీ ఆగిపోలేదు. ఆయన అలా పరిగెడుతున్నాడు. టైం అయిపోయింది, సన్సెట్ అయిపోయింది, సూర్యుడు అస్తమించేస్తున్నాడు, ఆ మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్ కూడా అయిపోతుంది. అయినప్పుడు ఈయన పరిగెడుతున్నాడు, ఇంక మ్యారథాన్ పరిగెడుతున్నాడు. The winner of the marathon was someone else. When the medals were being awarded, the television crew came to know that there was one person who was still running and was about to finish the race. ఆయన మెడల్స్ సెరమనీ జరుగుతుంది, మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరో గెలిచారు. మెడల్ ఇస్తున్నప్పుడు ఆ టెలివిజన్ క్రూ ఉంటుంది కదా, టీవీ షూటింగ్ చేస్తారు, ఏనేనో రిపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ తెలిసింది మెడల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, రేస్ కంప్లీట్ అయిపోతుంది, అయినా ఒక ఆయన మ్యారథాన్ రేస్ని ఇంకా పరిగెడతానని తెలిసింది. As he finally crossed the finish line, the remaining people cheered him, and when asked by the television crew why he had continued running. సో మొత్తం ఆ మెడల్ సెరమనీ అవుతుంది, అప్పుడు ఈయన ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చాడు. ఫినిష్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా మొత్తం స్టేడియం అంతా కూడా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలికింది. ఆయన లాస్ట్ పరిగెట్టాడు, అయినా సరే పరిగెడుతున్నాడు. చప్పట్లతో స్వాగతం పలికింది ఈ మనిషికి, ఈ స్టీఫెన్ ఆక్వరీకి. చప్పడం స్వాగతం పలికితే టెలివిజన్ వాళ్ళందరూ రిపోర్టర్స్ అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడు అడిగారు, ఎందుకు మీరు ఇంకా పరిగెడుతున్నారు, ఎప్పుడో అయిపోయింది కదా, మ్యారథాన్ అయిపోయింది కదా, అందరూ డిస్పర్స్ అయిపోతున్నారు, ఇంకా మీరు అక్కడి నుంచి అలా పరిగెడుతున్నారు, ఇప్పుడు ఫైనల్ లైన్కి వచ్చారు, ఎందుకు అలా పరిగెడుతున్నారు అని అడిగారు. మై కంట్రీ డిడ్ నాట్, హీ సెడ్, అప్పుడు ఆయన అన్నారు, మై కంట్రీ డిడ్ నాట్ సెండ్ మీ 5000 miles టు స్టార్ట్ ద రేస్. నా దేశం ఈ ఒలింపిక్స్ రేస్ స్టార్ట్ చేయడం కోసం నేను పంపించలేదు. 5000 miles దూరం నుంచి నేను వచ్చాను, మా దేశం గురించి ఆడడానికి వచ్చాను. మా దేశం గురించి ఆడడానికి వచ్చినప్పుడు నేను రేస్ స్టార్ట్ చేయడానికి రాలేదు. దే సెంట్ మీ 5000 miles టు ఫినిష్ ద రేస్. ఈ రేస్ని ఎండ్ చేయడం కోసం, ఈ రేస్ అంతా పరిగెట్టడం కోసం నన్ను పంపించారు. అందుకే మీ ఎంత టైం అయినా సరే నేను పరిగెడుతూనే ఉన్నాను. నా నీ జాయింట్ నన్ను బాగాలేకపోయినా సరే పరిగెడితే నా ఇంటిగ్రిటీ కాపాడుతుంది. ఆ దేశం హెల్త్ కోసం అది పంపించదో దానికోసం నేను పరిగెట్టాను. నా ఫుల్ఫిల్, నా దేశం దేనికోసం అయితే ఈ పరుగు పందాన్ని పంపించిందో దాన్ని ఫుల్ఫిల్ చేశాను అనే కనీసం నాకు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నా ఇంటిగ్రిటీ కాపాడుతుంది, నా దేశం కోసం నేను పరిగెట్టాను అని చెప్పాడు అనమాట. వాట్ ఎ స్పిరిట్! చూసారా ఎలాంటి స్పిరిట్ ఉందండి ఈ ఆటగాళ్ళకి.
ఇలాంటి స్పిరిట్ ఉంది. అదే మనం నేర్చుకోవాలి. వీళ్ళందరూ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పని మనం సరిగ్గా చేయగలిగితే మొత్తం వ్యవస్థ మారుతుంది. చాలామంది అంటారు వ్యవస్థలు అలా జరగదండి, వ్యవస్థలు అలా జరగదు, వ్యవస్థ అలాగే ఉంటుందండి అంటారు. వ్యవస్థ ఎందుకు అలా ఉంటుంది? మన పని మనం కరెక్ట్గా చేసుకునేటప్పుడు, మన ఇంటిగ్రిటీ మనం కాపాడుకునేటప్పుడు కంపల్సరీ వ్యవస్థ కూడా మారుతుంది. మన బట్టే వ్యవస్థ తయారవుతుంది. సో కొంతమంది అంటారు వాడికి జీతం ఎక్కువండి, లేకపోతే వాడికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయండి, వాడు పని చేస్తాడు, మనం ఎందుకు చేయాలండి అంటే అది కాదు. మన దాని ఏవైతే నేర్పడతనం ఉందో, మనకి ఏవైతే తెలివితేటలు ఉన్నాయో, మనకి ఏవైతే మన అసలు ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి, అన్నీ కూడా మనం మన సర్కిల్లోని మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మనం మార్చగలిగితే, మనం మార్గదర్శకుంటూ మనం మార్చగలిగితే, మనం మంచి పనులు చేసి మనం మార్చగలిగితే కంపల్సరీ వ్యవస్థ మారుతుంది. ఇలాంటి 3 ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మీరు చూస్తారు కదా. వీళ్ళు గెలవలేదండి, వీళ్ళకి ఎక్కడికి మెడల్స్ రాలేదు, వీళ్ళెవరికి మెడల్స్ రాలేదు, కానీ వాళ్ళు గెలిచినట్టే ప్రజల హృదయాల్లో గెలిచారు. వాళ్ళ హృదయాల్లో వాళ్ళు చిరంజీవిగా నిలిచిపోయారు. దిస్ ఈస్ ద టుడేస్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ అండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యూ.